Mother bird and her two young ones lived in a forest. The mother was killed in a storm, and the young birds were separated each other. ఒక మదర్ బర్డ్ ఒకటి ఉంది. ఒక తల్లి పక్షి అనేది ఉండదన్నమాట. అది పాపం స్టామ్ పెద్ద తుఫాన్ రావడం వల్ల చనిపోయింది. ఆ చిన్న పక్షులు రెండు తల్లి లేని పక్షులు ఏమవుతాయి, ఇంకా సపరేట్ అయిపోతాయి కదా. అలా ఆ తుఫాన్ లో రెండు పక్షులు విడిపోయినాయి. ఈచ్ ఫౌండ్ ఏ డిఫరెంట్ హోమ్. అవి రెండు కొంచెం పెద్ద అయిన తర్వాత వేరు వేరు ఇళ్లలో కనిపించినాయి అనమాట. ఒకే చోట అయితే పెరగలేదు. దాని గురించి మన ఈ లెసన్ ఫస్ట్ పార్ట్ ఉంది. దేర్ వాన్స్ లివ్డ్ ఏ బర్డ్ అండ్ హర్ టూ న్యూ బోర్న్ బేబీస్ ఇన్ ఏ ఫారెస్ట్. దేర్ వాన్స్ లివ్డ్ ఏ బర్డ్ అనగనగా అని స్టోరీ ఎప్పుడైనా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాగనమాట ఇది కూడా. అనగనగా ఒకప్పుడు ఒక బర్డ్ ఉండేది. దానికి రెండు పక్షులు ఉన్నాయి, చిన్న పక్షులు, బేబీ బర్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. దే హ్యాడ్ ఎ నెస్ట్ ఇన్ ఎ టాల్ shady tree and there the mother bird took care of her little ones డే అండ్ నైట్. ఆ తల్లి పక్షి ఆ రెండు చిన్న చిన్న పక్షుల్ని పాపం చాలా జాగ్రత్తగా పగలు రాత్రు కాపాడుకుంటూ వాటికి కావాల్సిన ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటది అనమాట. వన్ డే దెర్ వాజ్ ఎ బిగ్ స్టార్మ్. దేర్ వాజ్ థండర్స్, లైట్నింగ్ అండ్ రైన్ అండ్ ద విండ్ బ్లూ డౌన్ మెనీ ట్రీస్. The tall tree in which the birds lived also came down. The big heavy branch hit the nest and killed the bird. పాపం ఏమైందంటే పెద్దగా ఒకరోజు గాలివాన వచ్చింది, పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి నెక్స్ట్ ఎక్కడైతే ఆ గూడు ఉందో, ఆ బర్డ్స్ గూడు ఉందో, ఆ గూడు కూడా కింద పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు ఏ బిగ్ హెవీ బ్రాంచ్ హిట్ ద నెక్స్ట్ అండ్ కిల్ ద బర్డ్. ఫార్చునేట్లీ ఫర్ ద బేబీ బర్డ్స్ ద స్ట్రాంగ్ విండ్ బ్లూ దెమ్ అవే టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్. అదృష్టవశాత్తు ఏమైందంటే ఆ చిన్న పక్షులు ఉన్నాయి కదా, విండ్ మంచి గాలి తుఫాను ఏమై చేసిందంటే ఆ గాలికి ఎగిరి దూరంగా పడిపోయినాయి. వన్ ఆఫ్ దెమ్ కేమ్ డౌన్ నియర్ ఏ కేవ్ వేర్ ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ లివ్డ్. ఒక పక్షి, ఆ రెండు పక్షుల్లో ఒక పక్షి ఎక్కడ పడిందంటే ఎక్కడైతే దొంగలు గుహల్లో ఉంటారు కదా, ఆ గుహలకి దగ్గరగా వెళ్లి పడిపోయింది. ద అదర్ ల్యాండెడ్ అవుట్ సైడ్ ద రిషిస్ ఆశ్రమ్ ఎ లిటిల్ డిస్టెన్స్ అవే. ఇంకో బర్డ్ ఎక్కడ పడిందంటే అది కొంచెం దూరంగా, ఋషి ఆశ్రమం ఉంటది కదా, ఆశ్రమాల్లో ఋషులు ఉంటారు కదా ఫారెస్ట్ లో, అలా ఆశ్రమం దగ్గర ఇంకో బర్డ్ పడింది. డేస్ పాస్డ్ అండ్ ద బేబీ బర్డ్స్ బికేమ్ బిగ్ బర్డ్స్. One day, the king of the country came to the forest to hunt. He saw a deer and rode after it. రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. చిన్న చిన్న పక్షులు కదా, దూరం దూరం వెళ్ళి పడిపోయినాయి. పాపం వాళ్ళ మదర్ చనిపోయింది స్టామ్లో. సో ఆ బర్డ్స్ రెండు కూడా పెద్ద బర్డ్స్ అయినాయి. ఓ రాజుగారు వేటాడడానికి అడవికి వెళ్తారు కదా ఫారెస్ట్కి. అలా ఒకరోజు రాజుగారు అడవికి వెళ్ళారనమాట. అతను ఒక డియర్ని చూసి దాన్ని వెంబడిస్తూ హంట్ చేయడానికి జింకను చూసి దాని వెనకాల వెళ్తా ఉంటారు. ఇట్ ర్యాన్ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్ ఫాలోడ్ బై ద కింగ్. సూన్ ద కింగ్ లాస్ట్ హిస్ వే అండ్ డిడెంట్ నో వేర్ హీ వాజ్. దాని వెనకాల పడి దాన్ని హంట్ చేయడానికి రాజుగారు లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయి అసలు ఎక్కడి నుంచి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అడ్రస్ కూడా మొత్తం మర్చిపోతారు. అంటే అంత లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయారనమాట దాని వెనకాల. హీ రోడ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ till he came to the other side of the forest. అట్లా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ఫారెస్ట్ కి వెళ్ళిపోయారు. వెరీ టైర్డ్ బై నౌ he got off his horse and sat down under a tree that stood near a cave. అలా వెళ్ళి దాని వెనకాల హంట్ చేయడానికి దాని వెనకాల వెళ్ళి ఫాలో అయ్యి టైర్డ్ అయిపోతారు కదా. అలా బాగా టైర్డ్ అయిపోయి ఒక చెట్టు కింద కూర్చుందామని చెప్పి తన గుర్రాన్ని అక్కడ కట్టేసి ఒక చెట్టు దగ్గర, ఒక కేవ్ కి దగ్గరగా ఉన్న చెట్టులో, అక్కడ చెట్టు దగ్గరగా కూర్చున్నారనమాట. సడన్లీ హీ హర్డ్ ఎ వాయిస్ క్రై అవుట్. సడన్ గా ఒక వాయిస్ పెద్దగా అరుస్తూ వినిపించింది. క్విక్, హరీ అప్, దేర్ ఇస్ సమ్వన్ అండర్ ద ట్రీ, కమ్ అండ్ టేక్ హిస్ జ్యువెలర్స్ అండ్ హిస్ హార్స్. హరీ ఆర్ ఎల్స్ హీ విల్ స్లీప్ అవే. రండి తొందరగా రండి, ఒక మనిషి ఇక్కడికి వచ్చాడు, అతని దగ్గర ఉన్న నగలు లాక్కోండి, అతని దగ్గర హార్స్ ఉంది, హార్స్ కూడా తీసేసుకోండి, తొందరగా చేయండి, లేకపోతే అతను ఇక్కడ నుంచి స్లిప్ అయిపోతాడు, దట్ మీన్స్ వెళ్ళిపోతాడు, తొందర రండి అని ఒక పెద్ద వాయిస్ ఒకటి వినిపిస్తుంది. ద కింగ్ వాజ్ అమేజ్డ్. He looked up and saw a big brown bird on the tree under which he was sitting.
ఆ వాయిస్ వినగానే రాజుగారు షాక్ అయిపోయారు. అమ్మో ఏంటి ఈ కేకలు పెద్ద పెద్దగా ఇట్లా వినిపిస్తున్నాయి, రండి పట్టుకోండి లాక్కోండి, గుర్రం ఉంది గుర్రాన్ని కూడా తీసేసుకోండి, ఇట్లా వినిపిస్తుంది ఏంటి, అసలు ఏముంది పైన, చెట్టు పై నుంచి వాయిస్ వస్తుంది అని చూడగానే చెట్టు పైన ఒక బ్రౌన్ కలర్ బర్డ్ ఒకటి ఉందన్నమాట. హీ ఆల్సో హార్డ్ ఫైన్ నాయిసెస్ ఇష్యూయింగ్ ఫర్ ద కేవ్. అదే కాకుండా కేవ్ కి దగ్గరగా ఇంకా కొన్ని వేరే వేరే మనుషులు మాట్లాడుకుంటున్న వాయిసెస్ వినిపిస్తున్నాయి. హీ క్విక్లీ గాట్ ఆన్ హిస్ హార్స్ అండ్ రోడ్ అవే యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. గబగబా వెళ్ళి, ఇంకా ఎవరికైనా భయం వేస్తుంది కదండి అలా వాయిస్ వినగానే, ఎంత రాజు అయినా సింగిల్ గా ఉన్నప్పుడు అతనికైనా ప్రమాదమే కదా. సో అతను రాజుగారు గబగబా వెళ్ళిపోయి హార్స్ ఎక్కేసి ఎంత ఫాస్ట్ గా అయితే తను వెళ్ళగలడో అంత ఫాస్ట్ గా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారనమాట. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూషన్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో హాఫ్ నేను అప్లోడ్ చేశాను మన వీడియోస్ లో. ఇది ఫస్ట్ పార్ట్ లో రిమైనింగ్ అనమాట. పేజ్ నెంబర్ 2 లో ఉంది. దాని తర్వాత కంటిన్యూషన్ పేజ్ నెంబర్ అదే పేజ్ లో సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూషన్ ఉంది. దాన్ని ఒకసారి చూడండి. ద కింగ్ వాజ్ అమేజ్డ్ టు హియర్ ఎ సిమిలర్ వాయిస్ అగైన్. He came to know the bird's true story. He met the rishi who explained the behavior of each bird. The king was amazed. అబ్బో అతను చాలా ఆశ్చర్యపడిపోయారనమాట. ఎలా సిమిలర్ ఒకేలాగా ఉన్న బర్డ్స్ రెండు విధాలుగా రెండు బిహేవియర్స్ కలిగి ఉండడం ఎలా అనేది తనకి అర్థం కాలేదు. హీ కేమ్ టు నో ద బర్డ్స్ ట్రూ స్టోరీ. అసలు ఆ పక్షుల స్టోరీ ఏంటి అనేది అతను తెలుసుకున్నాడు. హీ మెట్ ద రిషి హూ ఎక్స్ప్లెయిన్డ్ ద బిహేవియర్ ఆఫ్ ఈచ్ బర్డ్. ఆ రెండు పక్షులు ఒక్కొక్క బర్డ్ బిహేవియర్ గురించి తనకి బాగా క్లారిటీగా రిషి చెప్పారనమాట. Soon he came to a clearing which looked like an ashram. అలా అక్కడి నుంచి ఆ బర్డ్ అట్లా అరుస్తుంది కదా, పట్టుకోండి పట్టుకోండి రండి, జ్యువెలర్స్ ఉన్నాయి, హార్స్ ఉంది తీసుకోండి, అలా అరిచేటప్పుడు భయపడిపోయి రాజుగారు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయారు కదా. అక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చారు, రిషి సహస్రం దగ్గరకు వచ్చాడు అనమాట. ఇట్ వాస్ ద రిషి సహస్రం. ద కింగ్ tied his horse to a tree and sat down in its shade. మళ్ళీ రాజుగారు తన గుర్రాన్ని అక్కడ కట్టేసి వేరే రిషి ఆశ్రమం దగ్గర ఉన్న ఒక చెట్టుకి అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అవుదామని చెప్పి అక్కడ ఉన్నారనమాట. సడన్లీ హీ హర్డ్ ఏ జెంటిల్ వాయిస్ అనౌన్స్. మళ్ళీ ఇక్కడ చెట్టు మీద నుంచి కూడా ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏమని, వెల్కమ్ టు ద ఆశ్రమ్ సార్, ప్లీజ్ గో ఇన్ సైడ్ అండ్ రెస్ట్. ద రిషి విల్ బికేమ్ సూన్. దేర్ ఇస్ సమ్ కోల్డ్ వాటర్ ఇన్ ద పాట్. చెప్తున్నాను అనమాట. ఏమని, చాలా మర్యాద. అక్కడైతే మరి భయంకరంగా ఏదో పట్టుకొని చంపేసేటట్టు హారిబుల్ గా ఉంది వాయిస్. ఇక్కడ చాలా సాఫ్ట్ గా వెల్కమ్ టు ద ఆశ్రమ్, మా ఆశ్రమంలోకి రండి. వెల్కమ్ టు ద ఆశ్రమ్, మా ఆశ్రమంలోకి రండి సార్. గో ఇన్ సైడ్ అండ్ రెస్ట్, లోపలికి పదండి, రెస్ట్ తీసుకోండి. ద రిషి విల్ బికేమ్ సూన్, త్వరలోనే రిషి గారు కూడా వస్తారు. దేస్ సమ్ కోల్డ్ వాటర్ ఇన్ ద పర్ట్, అక్కడ పాట్ లో కొంచెం కోల్డ్ వాటర్ కూడా ఉన్నాయి, తాగండి. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్ట్ గా ఫీల్ అవ్వండి మీరు. ద కింగ్ లుక్డ్ అప్ అండ్ సా ఏ బిగ్ బ్రౌన్ బర్డ్ ఇన్ ద ట్రీ. మళ్ళీ ఆ వాయిస్ ఏంటి అలా వినిపిస్తుంది అని చెప్పి మళ్ళీ చెట్టు పైకి అలా చూస్తే కింగ్ సేమ్ అక్కడ ఫస్ట్ కేవ్ దగ్గర అయితే రాబర్స్ ఉన్న చోట కేవ్ దగ్గర ఎలా అయితే ఒక బర్డ్ ఉందో సేమ్ అదే బర్డ్ లాంటి బర్డ్ ఇక్కడ కూడా అదే బర్డ్ మాట్లాడుతుంది అనమాట. హీ వాజ్ అమేజ్డ్. This one looks like the other bird outside the cave. He said to himself loudly. ఆశ్చర్యాన్ని చూసి అతను లోపల మనసులో అనుకోకుండా పెద్దగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు రాజుగారు, ఇలాంటి పాడే కదా నేను అక్కడ కూడా చూశాను, అదే సేమ్ అంతే ఉంది, అలాగే ఉంది కదా ఇది కూడా సేమ్ అలాగే ఉంది అని ఆశ్చర్యంగా అతను పెద్దగా చెప్తున్నాడు అనమాట. యు ఆర్ రైట్ సార్. ఆ బర్డ్ వెంటనే రిప్లై ఇస్తుంది. యు ఆర్ రైట్ సార్ ఆన్సర్డ్ ద బర్డ్. మీరు చెప్తుంది నిజమే సార్, నాలాంటి బర్డ్ ఇంకోటి అక్కడ ఉంది అని చెప్పి బర్డ్ ఆన్సర్ ఇచ్చింది. హీఈస్ మై బ్రదర్ బట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ లౌడ్లీ. ఆశ్చర్యాన్ని చూసి అతను లోపల మనసులో అనుకోకుండా పెద్దగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు రాజుగారు, ఇలాంటి బర్డే కదా నేను అక్కడ కూడా చూశాను, అదే సేమ్ అంతే ఉంది, అలాగే ఉంది కదా ఇది కూడా సేమ్ అలాగే ఉంది అని ఆశ్చర్యంగా అతను పెద్దగా చెప్తున్నాడు అనమాట. యు ఆర్ రైట్ సార్. ఆ బర్డ్ వెంటనే రిప్లై ఇస్తుంది. యు ఆర్ రైట్ సార్ ఆన్సర్డ్ ద బర్డ్. మీరు చెప్తుంది నిజమే సార్, నాలాంటి బర్డ్ ఇంకోటి అక్కడ ఉంది అని చెప్పి బర్డ్ ఆన్సర్ ఇచ్చింది. హీఈస్ మై బ్రదర్ బట్ హీ హాస్ రైట్ సార్ ఆన్సర్డ్ ద బర్డ్. హీఈస్ మై బ్రదర్ బట్ హీ హాస్ మేడ్ ఫ్రెండ్స్ విత్ రాబర్స్. మీరు చెప్తుంది నిజమే, మేమిద్దరం
అన్నా తమ్ములమే, మేమిద్దరం కలిసి పుట్టినా తను పెరిగిన వాతావరణాన్ని బట్టి అతను అలా మారిపోయాడు. హీ నో టాక్స్ యాజ్ దే డూ. వాళ్ళు ఎలా అయితే దొంగలు ఎట్లా ఉన్నారో మాట్లాడతారో వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకు, దొంగలున్న ఏరియాలో ఉండి రోజు వాళ్ళ మాటలు వింటున్నాడు కదా. ఆ రాబర్స్ ఎలా మాట్లాడుతున్నాడో ఆ మాటలే తనకు వచ్చినాయి. హీ డజంట్ టాక్ టు మీ ఎనీమోర్. అతను నాతో ఎప్పుడు మాట్లాడలేదు. జస్ట్ ద రిషి ఎంటర్డ్ ద ఆశ్రమ్. అలా డిస్కషన్ జరుగుతూ ఉంది. అప్పుడే రిషి ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. వెల్కమ్ సార్ హి సెడ్ టు ద కింగ్. రిషి వస్తూనే వెల్కమ్ సార్ అని చెప్పి ఆ కింగ్ ని ఇన్వైట్ చేస్తున్నాడు. ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. మీరు రండి, లోపల రండి, కంఫర్ట్ గా ఉండండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి అని చెప్తున్నాడు. యూ లుక్ టైర్డ్, రెస్ట్ ఫర్ యూ ఆయిల్, దాన్ యూ కెన్ షేర్ మై ఫుడ్. రండి, కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి సార్, మీ ఇంట్లో అలాగే కంఫర్ట్ గా ఉండండి. అంటే మనం చుట్టాల ఇంటికి బయటకు వెళ్ళినప్పుడు కంఫర్ట్ గా ఉండలేం కదా, అలా కాకుండా కంఫర్ట్ గా ఉండండి అని చెప్తున్నారు. మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఫ్రీగా ఉండండి అని. తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, టైర్డ్ అయిపోయారు కదా, తర్వాత లంచ్ కూడా షేర్ చేసుకుందాం, మనం ఫుడ్ షేర్ చేసుకుందాం అంటున్నాడు. ద కింగ్ టోల్డ్ ద రిషి ద స్టోరీ ఆఫ్ ద టూ బర్డ్స్ అండ్ హౌ ఈచ్ హ్యాడ్ బిహేవ్డ్ సో డిఫరెంట్లీ దో దే లుక్డ్ సో ఎలైక్. తను ఇంకా రిషి గారితో తన ఫీలింగ్ షేర్ చేసుకున్నాడు అనమాట కింగ్. ఏమని, ఆ బార్డ్స్ చూడండి, రెండు ఒకేలాగున్నా తన బిహేవియర్లో ఎంత డిఫరెన్స్ ఉంది. ఒక బాడేమో దొంగల్లాగా మాట్లాడుతుంది, రండి పట్టుకోండి దోచుకోండి అని. ఇంకో బాడేమో మర్యాదగా రండి, లోపలికి రండి, రెస్ట్ తీసుకోండి అని ఎంత పొలైట్ గా మాట్లాడుతుంది. చూడ్డానికి రెండు ఒకేలాగున్నా బిహేవియర్లో ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి కింగ్ కింగ్ రిషితో అంటున్నాడు అనమాట. ద ఫారెస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్ హి సెడ్. ఈ మొత్తం విని ఏం చెప్పారంటే, ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్డ్. ఈ అడవి ఉందే మొత్తం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. ద హోలీ మ్యాన్ స్మైల్డ్. హోలీ మ్యాన్ ఎవరు, రిషి, నవ్వాడు అనమాట. అండ్ సెడ్, ఆఫ్టర్ ఆల్ వన్ ఈజ్ నోన్ బై ద కంపెనీ వన్ కీప్స్. ఎవరెవరితో స్నేహం చేస్తారో వాళ్ళ అలవాట్లు వాళ్ళలాగా వస్తాయి. సో అతను రాబర్స్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ మాటలు విని అతను దొంగలాగా దొంగ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ రిషి ఆశ్రమంలో అన్ని మర్యాదలు జరుగుతూ ఉంటాయి కాబట్టి లేచినప్పటి నుంచి అబ్బాడు అదే మాటలు వింటుంది కాబట్టి అది పొలైట్ గా వెల్కమ్ టు ద ఆశ్రమ్ సార్ అని ఇన్వైట్ చేస్తుంది చక్కగా మర్యాదగా. అంటే ఇక్కడ ఎవరు ఎలాంటి వాతావరణంలో పెరుగుతారో వాళ్ళకి అలాంటి అలవాట్లు వస్తాయని చెప్తున్నాడు అనమాట. దట్ బర్డ్ హ్యాస్ ఆల్వేస్ హర్డ్ ద టాక్ ఆఫ్ రాబర్స్. హీ ఇమిటేట్స్ దెమ్ and talks about robbing people. This one has respected what he has always heard. He welcomes people to the ashram. ఆ బాడ్ లేచినప్పటి నుంచి రాబింగ్ చేసే పీపుల్ ఎలా మాట్లాడుకుంటా ఉంటారు అవే అలవాట్లు తనకు వచ్చినాయి. ఈ బాడ్ ఇక్కడ ఉంది కాబట్టి మేము ఎలా మాట్లాడతామో రెస్పెక్ట్ గా అలా ఇది మాట్లాడుతుంది. నౌ కమ్ ఇన్సైడ్ అండ్ రెస్ట్. హాయిగా ప్రశాంతంగా పడుకోండి. I shall tell you more about this place and these birds. వీటి గురించి ఇంకా చాలా ఉంది స్టోరీ నేను చెప్పడానికి. మీకు ఆ స్టోరీ కూడా నేను చాలా బర్డ్స్ ఈ ఫారెస్ట్ లో ఏమేమి ఉంటాయి మొత్తం స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు వచ్చి రెస్ట్ తీసుకోండి అని చెప్పి